హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే యూనివర్స్ బ్లాక్స్. గైస్, ఈరోజు మనం విజిట్ చేస్తున్న ఫస్ట్ ప్లేస్ నెమ్మిలిగుండ్ల రంగనాయకుల స్వామి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే ప్రకాశం జిల్లాలోని రాచల్ల మండలం దగ్గర ఉన్న దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసింది. ఇంకొకటి, ఇక్కడ ఎటు చూసినా స్వచ్ఛమైన వాటరు, దట్టమైన అడవి మాత్రమే కనపడుతుంది. ఈ దేవాలయంకి వెళ్ళే దారిలో ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడ నుండే భక్తులు గోవిందా గోవిందా అని స్మరిస్తూ వెళ్తారు. చూడండి, ఈ రోడ్డు ఎటు చూసిన అటవీ ప్రాంతం కనపడుతుంది. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈ పచ్చగదానాన్ని చూస్తుంటే సేమ్ ప్రపంచంలో ప్రత్యేక కంచిన గడ్డి భూముల్లాగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం లక్ష్మమ్మపేట అంటారు గైస్. లక్ష్మమ్మపేట అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లక్ష్మీదేవి నిలయం అయ్యింది కనుక ఇక్కడ ఇదంతా ఏరియాని కలిపి లక్ష్మమ్మపేట అంటారు. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు గైస్, స్వయాన రంగస్వామి యొక్క భార్య గారు. ఈ ప్రదేశంలోనే అన్నదాన సత్రాలు ఉంటాయి. అలాగే నైవేద్యం కూడా ఇక్కడే చేసుకొని రంగస్వామి దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ దేవుడికి చేసే అగ్గిసేవ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ సొంత వెహికల్స్లో రావచ్చు, లేదా గవర్నమెంట్ ప్రజెంట్ చేసే వెహికల్స్లో కూడా రావచ్చు. గవర్నమెంట్ బస్సులు అయితే ఓన్లీ శనివారం మాత్రమే ఉంటాయి గైస్. ఆటోలు అవి కూడా శనివారం మాత్రమే ఉంటాయి. ఎందుకంటే శనివారం మాత్రమే ఇక్కడ గుడి ఓపెన్ ఉంటుంది. మిగతా రోజుల్లో అసలు గుడి ఓపెనే ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎటు చూసిన దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం కనపడుతుంది. మనం ఇప్పుడు లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవాలి. మనం లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవాలంటే ఈ వాటర్ ఫ్లో దాటాలి. వాటర్ ఫ్లో దాటాక అవతల సైడ్ మెట్లు కనపడుతున్నాయి చూడండి. ఆ మెట్ల దగ్గరే ఆ అమ్మవారు వెలసింది. ఆ మెట్ల అవతలకి వెళ్ళి అక్కడ మనము ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వాటర్ ఫ్లో అయితే దాటాలి. అయితే ఇంకా పదండి, ఇంకా లేట్ చేయకుండా అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఈ వాటర్లోంచి వెళ్ళాల్సింది ఇప్పుడు ఖచ్చితంగా. ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం కొన్ని ప్రదేశాలు చూడాలి గైస్. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క కన్నీటి దారాన్ని పైన కొండపైన ఒక వాటర్ ఫ్లో అవుద్ది. అది తర్వాత వచ్చేసి నెమ్మిలిగుండ్ల రంగనాయకుల స్వామి యొక్క వాటర్ ఫాల్, అక్కడ ఉన్న గుండం యొక్క వాటర్ ఫాల్స్, తర్వాత రంగస్వామి యొక్క దర్శనం. ఇక్కడ ఉన్న వాటర్ అంతా చాలా చల్లగా, చాలా స్వచ్ఛంగా కనపడుతున్నాయి. అమ్మయ్య, ఎలాగోలా అయితే ఈ వాటర్ అయితే దాటాము. ఇంకిప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఈ ప్రదేశంలో కోతులు అయితే చాలానే ఉన్నాయి గైస్. అయితే వీటికి ఆహారం నాకు తెలిసి భక్తులు పెట్టే ప్రసాదాలు, ఈ కొండలలో దొరికే ఫ్రూట్స్ అనుకుంటా. చూడండి, ఎటు చూసినా కొండలు, ఎటు చూసినా గ్రీనరీ, ఎటు చూసినా బ్లాక్ కలర్లో వాటర్ కనపడుతున్నాయి. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు బయట కనపడుతున్నాయి కదా. ఇంతకుముందు ఈ లక్ష్మీదేవి విగ్రహాలు ఆ గుహలో ఉండే గైస్. ఆ గుహలో భక్తులకి చూడటానికి చాలా కష్టంగా ఉంటుందని ఆ విగ్రహాలు బయట ప్రతిష్ఠించారు గైస్. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మనకైతే లక్ష్మీదేవి దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు మనము లక్ష్మీదేవి యొక్క కన్నీటి దార చూడాలి గైస్. లక్ష్మీదేవి కన్నీటి దార చూడాలంటే మనము 1 కిలోమీటర్ వరకు కొండ ఎక్కాలి గైస్. అంటే ఒక ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. మన ప్రయాణం ఎక్కడికంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి దారకు. ఇలాగే నడుచుకుంటూ 1 కిలోమీటర్ వెళ్ళాలి గైస్. కొంచెం దూరం మెట్లు, కొంచెం దూరం సాఫీగా ఉంటుంది గైస్ రోడ్డు. ఎలాగోలా ఇంతకైతే చివరికి పైకి వచ్చాం గైస్. ఇక్కడ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంది గైస్. ఈ విగ్రహానికి కూడా పూజలు చేస్తుంటారు. ఇక్కడ చూడండి గైస్, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కరెక్ట్గా అయితే ఐడెంటిఫై కావట్లేదు, కానీ ఇక్కడ నీటి దార చూడు, వాటర్ ఆ తడి తేమ అంతా భలే ఉంది. ఈ కొండల్లో ఈ ఊట ఎలా వస్తుందో కూడా తెలియదు గైస్. ఇక్కడ చూడండి, భక్తుల కోసం తొట్టిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్నగా నీటి దారతో కారుకుంటూ వచ్చి ఆ తొట్టిలో పడుతుంది గైస్. ఈ వాటర్ని భక్తులు బాటిల్లో పట్టుకొని ఇళ్ళకు కూడా తీసుకెళ్తారు గైస్. ఎందుకంటే ఇంట్లో ఈ వాటర్ ఉండటం వల్ల సుఖశాంతులతో ఉంటారని ఇక్కడ ప్రజల వారి నమ్మకం. ఇప్పుడు ఆ నెమ్మిలిగుండ్ల రంగనాయకుల స్వామి దర్శనం చేసుకుందాం పదండి గైస్. ఇక్కడ నుంచి ఇంకా దూరం ఒక 0.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కొండలను చూడండి ఎంత ఎత్తుగా ఉందో. ఈ కొండల ప్రాంతంలోనే తేనెటీగల గుంపు ఉంటుంది. అవి దేవుడికి రక్షణగా ఉంటాయంట ఆ తేనెటీగల గుంపు. నిజంగానే చాలా ఎత్తున్నాయండి కొండలు.
ఫ్రెండ్స్, ఈ దేవాలయం ఎలా వెలిసిందో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి guys. ఈ అటవీ ప్రాంతంలో కొంతమంది ప్రజలు కలిసి ఒక గూడెం ఏర్పరచుకున్నారు guys. ఈ గూడెంలో ఒక మహిళ అనే రంగలక్ష్మమ్మ అనే పేరు గల ఒక మహిళ జన్మించింది guys. ఆమెకు మహావిష్ణువు అంటే అమితమైన ప్రేమ. అయితే ఆమెకు ఆ మహావిష్ణువు అంటే అమితమైన ప్రేమ కదా, ఆమె ఆ మహావిష్ణువు కోసం మయూరు మహర్షి అనే ఒక ముని సహాయంతో మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేసింది గాయస్. ఆ తపస్సుకు మెచ్చిన ఆ మహావిష్ణువు రంగలక్ష్మమ్మ దేవిని వివాహం చేసుకొని ఇక్కడే శిలారూపం దాల్చారంట గాయస్. ఇంతకుముందే మనం ఆల్రెడీ రంగలక్ష్మమ్మ దేవుని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మన రంగస్వామి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశమే నెమిలిగుండ వాటర్ ఫాల్స్ అంటారు గాయస్. అయితే ఈ గుండం ఎలా ఏర్పడింది, దీనికి నెమిలిగుండం అని ఎందుకు పేరు వచ్చిందో ఒకసారి చెప్తా చూడండి గైస్. ఏం లేదు గైస్, ఇంతకుముందు ఇక్కడ మయూరు మహర్షి తపస్సు చేస్తున్నవాడు అని చెప్పేవాడిని కదా, ఆ మయూరు మహర్షి యొక్క ముక్కు పుడకతో ఈ గుండాన్ని తవ్విరంట గైస్. అందుకే ఈ గుండంకి నెమిలిగుండం అని పేరు వచ్చింది గైస్. మీరు ఒకసారి ఈ ప్రదేశంలో ఉన్న కొండల్ని జాగ్రత్తగా పరిశీలించండి గైస్, మీకే అర్థమవుతుంది. ఎవరో మనుషులు ఇక్కడ ఇంతకుముందు మంచిగా చెక్కి వదిలిపెట్టారనిపిస్తుంది కదా. చూడండి, మధ్యలో వాటర్ ఫాల్స్, అర్ధచందాకారపు కొండ. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఆ పైనుంచి వాటర్ ఎలా వస్తున్నాయి, ఈ కొండల ద్వారా ఎక్కి అక్కడ ఏముందో తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో చెప్తా గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుండం లోతు తెలుసుకున్నట్టుకై అప్పట్లో మా పెద్దలు 7 నులక మంచాల తాడును జాయిన్ చేసి ఒక సైడు రాయి కట్టి దింపినా కూడా ఈ లోతు ఎంతో ఫైండ్ అవుట్ చేయలేకపోయారంట గాయస్. అంటే ఇది ఎంత లోతు ఉందో ఒకసారి ఊహించుకుంటేనే నమ్మలేకపోతున్నాం కదా. ఇప్పుడు మీకు కనిపించే ఈ మెట్లే స్వామి దర్శనానికి దారి. ఇక్కడ దర్శనానికి టికెట్ కూడా ఉంటుంది గైస్. అలాగే ఈ మెట్లు ఎవరైనా ఈజీగా ఎక్కేయచ్చు, అంటే ముసలి వాళ్ళు కూడా ఎక్కేయచ్చు. ఎందుకంటే ఎక్కువ అన్ని మెట్లు ఏమి ఎక్కువ ఉండవు. ఇప్పుడు మీకు పైకి వెళ్ళినాక ఒకసారి పైనుంచి అసలు అడవి ఎలా ఉంది, ఈ అడవిలో చెట్ల గురించి, ఆ అడవి పైనుంచి మనకు ఆ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా గైస్. అది చూడండి, గుండం చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. మీరు ఒకసారి గమనిస్తే అక్కడ పడే వాటర్ సౌండ్ ఇక్కడ వరకు వినిపిస్తుంది గైస్. మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి వాటర్ గుండ్లకమ్మ రివర్ నుంచి వచ్చిందే గైస్. ఈ గుండ్లకమ్మ అన్నది గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర పుట్టి అక్కడ నుంచి ఈ దేవాలయం మీదుగా ప్రకాశం మొత్తం పారి ఆ తర్వాత ఒంగోలు చీరాల మధ్యలో బంగాళాఖాతంలో కలుస్తుంది గైస్. చూడండి, మెట్లు చాలా తక్కువనే ఉన్నాయి కదా, ఆ మెట్ల ద్వారా మనం పైకి వచ్చాం. ఇక్కడ టెంకాయలు కొట్టుకున్న తర్వాత ఈ ధ్వజసం దగ్గర బొట్టు పెట్టుకుంటారు గైస్. అరే, ఈ కోత ఏంది ఇక్కడికి వచ్చింది, ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా బుద్ధిగా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఆ స్వామి దర్శనానికి వెళ్దాం. ఇదంతా క్యూ లైన్ గైస్. అదే జనాభా ఎక్కువ ఉంటే ఈ క్యూ లైన్ అంతా ఫుల్ అయిపోద్ది గైస్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి సెల్ ఫోన్ ఎలా ఉండదు, అయినా ఎలాగోలా మీకు ఆ స్వామి దర్శనం అందేటట్లు చూస్తుంది. ఆ లోపల ఉండేవి ఉండీలు గైస్. స్వామికి ఏమన్నా కానుకలు ఉంటే సమర్పించుకోవచ్చు. ఈ కనపడేది స్వామివారి ధ్వజస్తంభం. ఇంకా ఫైనల్గా అందరం ఆ స్వామి దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో గైస్. నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా గైస్.